పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, దివ్యవాణి వీక్షిస్తున్న విశ్వాసిని విశ్వాసులారా, సజీవం గల దేవుని వాక్యాన్ని ఆలకించడానికి, ప్రభు వాక్యములో ఉన్నటువంటి పరమార్థాన్ని గ్రహించడానికి ముందుగా మన అందరం రెండు చేతులు జోడించి ప్రార్థన చేసుకుందాం. సత్యస్వరూపుడమైన మా పరలోక తండ్రి, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని పలికిన మా ప్రభువా, పరలోకాన్ని వీడి భూలోకానికి దిగివచ్చి మా యందు మానవునిగా నివసించావు. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనములో వింటూ ఉన్నాం. ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని వద్ద ఉండెను, ఆ వాక్కు మానవుడై మన మధ్య నివసించును అని పలుకుతూ ఉంది. ఓ ప్రేమగల మా తండ్రి, వాక్యాన్ని వినబోతున్నవంటి ప్రతి ఒక్కరిని కూడా మీ శక్తితో బలపరచండి. ఎన్నో ఆలోచనలతో, ఎన్నో మాటలు మాట్లాడుకుంటూ నీ దివ్యవాక్కును గ్రహించలేని స్థితిలో ఉన్నాం మేము. ప్రభువా, ఈ సమయంలోనైనా మా మనస్సును, శరీరమును, మా ఆత్మను, మా హృదయమును నీకు ఏకము చేసి నిండు హృదయముతో నీ వాక్యాన్ని వినే భాగ్యాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అమ్మ పరిశుద్ధ మరియమాత, దైవ వాక్కును హృదయమున పదిలపరుచుకొని మరణము చేసిన తల్లి, ఇదిగో మా కోసము ఈ సమయంలో ప్రార్థించమని వేడుకుంటూ ఉన్నాం. ఈ మనవులన్నింటినీ మా ప్రభువైన యేసుక్రీస్తు అది ఘనమైన నామమును బట్టి అడిగి వేడుకొంచు ఉన్నాము తండ్రి, ఆమేన్. జీవము గల ప్రభు యేసునిలో మిక్కిలి ప్రేమింపబడుతున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, మొదటి భాగములో విన్న విధముగా లోకము ఎంతో అశాంతితో ఉంది. నిజమైన స్వచ్ఛమైన ప్రేమ దొరకపోవటం వల్ల మనిషి దుఃఖములో ఉన్నాడు అని మనం ధ్యానించుకొని ఉన్నాం. మరి ఈ యొక్క ధ్యానాంశం ద్వారా మన అందరి జీవితాలలో ఏ విధంగానైతే ఒకరి సహాయం కావాలని కోరుకుంటున్నామో, అదే రీతిలో జీవితంలో స్థిరపడడానికి, ఒకరు వెన్నంటి ఉండి మనల్ని ప్రోత్సహించడానికి స్నేహం అనే తత్వముతో ప్రతి ఒక్కరూ కూడా ఆశిస్తున్నాం. ఎలాంటి స్నేహము ఈ లోకం మనకి ఇస్తూ ఉంది? అవసరాన్ని కోసము వాడుకునే ఈ లోకములో నీవు నేను నిజమైన స్నేహం ఎక్కడ దొరుకుతుందని ఆలోచించావా? నీ ఆపదలలో చేయుతో అందివ్వలేని ఈ స్థితిలో ఉన్నటువంటి ఈ సందర్భాలలో ఎవడు నా నిజమైన స్నేహితుడు? ఎవరిని నేను నమ్ముకుంటే, ఎవరి స్నేహాన్ని నేను పెంచుకుంటే నా జీవితము బాగుపడుతుందని ఎప్పుడైనా ఆలోచించారా ప్రియమైన దేవుని బిడ్డలారా? సాధ్యమైనంత వరకు మన ప్రేమలు కాలానుగుణంగా ముగిసిపోయేటివే. పూర్వం చూసినట్లయితే వారి యొక్క పరస్పర ప్రేమ బంధాలు కావచ్చు, వారి మాటలు కావచ్చు, వారి విధి విధానాలు కావచ్చు, వారు నడిచిన వంటి జీవిత నడవడిక కావచ్చు, ఒకరి కోసం ఒకరు నిలబడేలాగా చేసినటువంటి స్నేహము ఆనాడు. ఒకరి కోసం ఒకరు ప్రాణత్యాగం చేసుకున్నవంటి స్నేహం ఆనాడు. ఒకరి కోసం ఒకరు జీవించినవంటి స్నేహం ఆనాడు. మరి ఈనాడు చూసినట్లయితే తల్లిదండ్రులు సహితము వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నారు బిడ్డలు. కట్టుకున్న వారిని వదిలిపెట్టడానికి రెడీగా ఉన్నారు
ఆ యొక్క దంపతులు అన్యోన్యతలో జీవించడానికి పిలువబడిన అంటే అన్నదమ్ములు విడిపోవడానికి వారు సిద్ధంగా ఉన్నారు. ఇటువంటి తరుణములో ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను దేవుని వాక్యాన్ని ఆలకించుతూ ఉండగా ఈ యొక్క జూన్ మాసములో తిరుహృదయాన్ని మనం ధ్యానిస్తూ ఉండగా అందరము కూడా నిజమైన స్నేహం కోసం ఎవరిస్తారు, ఎక్కడ పొందుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచనలో ఉంటున్న మనం అందరం కూడా ఈ తరుణములో దేవుడు నాకు ఇచ్చినటువంటి తలంపు ఏమిటంటే, ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు నిజమైన ప్రాణ స్నేహితుడు. మనం చదువుతున్నాం యోహాను సువార్త 10వ అధ్యాయములో 10వ వచనములో ప్రభు పలుకుతూ ఉన్నాడు, నేను ఈ లోకమునకు వచ్చినది మీరు సమృద్ధిగా ఉండడానికి, మీరు సమృద్ధిలో జీవించడానికి, మీరు నాకు ఉన్నదంతయు పొందుకొని మీరు ప్రతిఫలములో ఉండడానికి అని ప్రభువు అంటూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరా, ఐ హ్యావ్ కమ్ టు దిస్ వరల్డ్ సో దట్ యు మే హ్యావ్ ఇన్ అబాండెన్స్. జీవములో బలపరచడానికి, సమృద్ధిలో మనల్ని ఉంచడానికి, ఈ జీవితాన్ని మనము పుష్కలంగా, ఆరోగ్యంగా, ఆనందంగా, ఉల్లాసంగా ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ నిజమైన ప్రాణ స్నేహితుడైన దేవుని అడుగుజాడలు నడుచుకోవడానికి పరలోకాన్ని వీడి భూలోకానికి వచ్చిన యేసయ్య నిజమైన ప్రాణ స్నేహితుడని తెలియపరుస్తూ ఉన్నాడు. అదే విధముగా ఆయన అంటూ ఉన్నాడు, నేను నా బిడ్డల కోసం, నా గొర్రెలైనటువంటి నా బిడ్డల కోసం నా ప్రాణమును ఇచ్చుటకైనను నేను సిద్ధంగా ఉన్నానని చెబుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక ఇది మనము ఈరోజు నేర్చుకోవాలి, అలవర్చుకోవాలి. ఎవరైతే ఈ నిజమైన స్నేహాన్ని, నిజమైనటువంటి ప్రాణ స్నేహితుడైనటువంటి క్రీస్తుని తెలుసుకోకపోతే ఇదిగో మోసగించే స్నేహములో పడిపోతాం. అవసరాల కోసం వాడుకునే స్నేహములో మనం మిగిలిపోతాం. ప్రియమైన దైవ బిడ్డలారా, కనుక ఈ శుభ తరుణములో మరి 3 రకములైనటువంటి స్నేహాల గురించి మనము ధ్యానించబోతూ ఉన్నాం. అవి ఏమనగా దేవుని స్నేహం, దైవ మానవుని స్నేహం, లోక స్నేహం. దేవుని స్నేహం ఎలా ఉంటుంది, దైవ మానవ స్నేహం ఎలా ఉంటుంది, లోకము యొక్క స్నేహం ఎలా ఉంటుందని ఈ 3 విషయాలు మనము విశదీకరణంగా మనం తెలుసుకుంటే నీవు నేను ఎక్కడ ఉన్నామో, ఏ స్నేహములో మనము జీవిస్తున్నామో తెలుసుకుంటామో. ప్రియమైన సహోదరి సహోదరా, కనుక దైవ వాక్కు నుండి కొన్ని మనము నేర్చుకుందాం. దేవుని స్నేహము నేర్పించే ఆ యొక్క పాఠాలు ఏమిటి, ఆ దేవుని స్నేహములో ఉన్నటువంటి పరమార్థము ఏమిటని నీవు నేను గ్రహించాలి. ఒకసారి నేను యొక్క వాట్సాప్లో ఒక మెసేజ్ వచ్చింది. ఒక దంపతులు, వారి ఇరువురు కూడా అబౌవ్ 90, వారి శరీరము ముడతలు పడింది. వారి యొక్క ఆకర్షణ చూస్తే ఒకరినొకరు కూడా బహుశా చాలా బలహీనంగా ఉన్నారు. అటువంటి సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, ఆ వృద్ధుడైనటువంటి ఆయన తన భార్య ఏంటి వృద్ధురాలంటే ఆమెను ప్రేమతో ఆమెను ఆలింగనం చేసుకొని ముద్దు పెట్టుకుంటున్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇది శారీరకమైనటువంటి ప్రేమ కాదు, ఇది లేక వ్యామోహాన్ని పంచుకునే ప్రేమ కాదు. ఈ వృద్ధాప్యములో ఉన్నటువంటి ఈ తల్లిదండ్రులు వారు మొదటిలో ఏ విధముగా దేవుని యొక్క అనుగ్రహముతో ఒకటై ఒకే శరీరముగా, ఒకే ఆత్మగా, ఒకే మనస్సుగా ఉంటామని వారు ప్రమాణం చేసిన విధానముగా చిట్ట చివరి వరకు చూపించే ప్రేమ వీరి ప్రేమ. మనము మంచి ధోరణితో చూడాలి. చాలామంది కూడా వీరిని విమర్శించారు, కానీ ఆ ప్రేమలో ఉన్నవంటి అర్థం మేము ఎప్పటికీ ఒక్కటే. అందంగా ఉన్నా, అందహీనంగా ఉన్నా, బలంగా ఉన్నా,
బలహీనంగా ఉన్నా మా ప్రేమ ఎప్పటికీ ఒకరి ఎడల ఒకరు చూపించుకునే బలమైన ప్రేమని ఆ యొక్క వృద్ధాప్యముల వంటి తల్లిదండ్రులు మనకు తెలియపరుస్తూ ఉన్నారు. మరి వీరే ఇంతగా చూపిస్తూ ఉంటే మనల్ని చూపించిన వంటి దేవుని ప్రేమ ఇంకెంత బలంగా, ఇంకెంత ఆదరణగా, ఇంకెంత సంతోషంగా, ఇంకెంత మనల్ని ఆకట్టుకునే విధంగా ఉంటూ ఉందో ఇప్పుడు దేవుని యొక్క వాక్యము ద్వారా మనం చూస్తాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆదికాండము 18వ అధ్యాయము 1వ వచనములో మనం చదువుకుందాం. మమ్రే వద్ద ఉన్న సింధూర వృక్షమున దేవుడు అబ్రహామునకు కనపడెను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన అందరికీ తెలుసు రక్షణ ఎలా ప్రారంభమైందంటే అబ్రహాముతో ప్రారంభమవుతుంది. మానవుని రక్షణ చరిత్రలో మొట్టమొదటి భాగంగా అబ్రహాం అని పిలుస్తూ ఉన్నాడు. ఆదికాండం 12వ అధ్యాయము 1 నుండి 3 వచనం చూస్తున్నాం. నిన్ను దీవించు వారిని దీవింతును, నిన్ను శపింతు వారిని శపింతును అని దేవుడు ఆయన పిలిచినప్పుడు ఈ యొక్క అనుగ్రహాన్ని ఆయనకి ఇచ్చాడు. మరి అంతటితో ఆగలేదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అనునిత్యము దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నాడు. అనునిత్యము ఆయన ఆ యొక్క అబ్రహాముతో తన మాటలను కలుపుతూ ఉన్నాడు. ఈ వాక్యము ద్వారా మనం గమనించాలి ఏమిటంటే ప్రభువైన దేవుడు సందర్శించే స్నేహం. పిలిచినవాడు వదిలేయలేదు, పట్టించుకోకుండా ఉండలేదు. ఆ అబ్రహాముని ఈనాడు వాక్యం ద్వారా చూస్తున్నట్లయితే దర్శించాడు. అది దర్శించే ప్రేమ. మరి అలాగానే ఆదికాండం 18వ అధ్యాయము 9వ వచనములో మనం వింటాం. ఆదికాండం 18వ అధ్యాయము 9వ వచనములో దేవుడు పలకరించే ప్రేమ గురించి మనకు తెలియపరుస్తుంది. నీ భార్య సారా ఎక్కడా, నీ భార్య సారా ఎక్కడా అని అతిథులు అతనిని అడిగిరి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట ద్వారా మనం గమనించినట్లయితే ప్రభువు ప్రేమతో పలకరించే స్నేహము మనకు గుర్తవుతుంది. అబ్రహామును అడుగుతూ ఉన్నాడు, అబ్రహామా నీ భార్య అయినట్టే సారా ఎక్కడా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను మనము కూడా మన నిజమైన స్నేహితులను పలకరిస్తున్నామా? నిజమైన ప్రేమ నీలో నాలో ఉంటే ఒకరి ఒకరు పలకరించుకుంటాం, ప్రేమతో ముచ్చటించుకుంటాం, ప్రేమగా ఆహ్వానించుకుంటాం. ఏదో అవసరాని కోసం చూసే ప్రేమ కాదండి నిజమైన ప్రేమ. కనుక ఈరోజు యువకులు నేర్చుకోవాలి. చాలా బాధాకరమైన విషయం ఏమిటంటే ప్రేమని, స్నేహమని ఈ యొక్క ఆలోచనలో పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఏ విధంగా నడవాలో ఆ సక్రమైన మార్గములో నడవలేక, విద్యలో రాలేక, లక్ష్యములో నడవలేక, తమ భవిష్యత్తులో యొక్క గొప్ప ఆశయాలను నెరవేర్చుకోలేక ఇదిగో ఈ లోక స్నేహములో పడిపోయి ఆ యొక్క ప్రేమ అనే యొక్క ఆధోరణలో పడిపోయి నిజమైన వంటి స్నేహాన్ని కనుగొనలేక ఉన్నారు. ప్రియమైన దైవ బిడ్డలారా, కనుక రెండవదిగా దేవుని స్నేహము ఎలా పలకరిస్తుందంట? ప్రేమతో పలకరిస్తుంది, ఆదరణతో మనల్ని ఆదరిస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి అదే విధముగా ఆదికాండము 18వ అధ్యాయము 17వ వచనములో మనం చూస్తాం ఎలా ప్రభు మనల్ని తన స్నేహాన్ని పంచుకునేది. దేవుడు తనలో తాను ఇట్లా అనుకొనెను, నేను చేయదలుచుకున్న పని అబ్రహాముకు చెప్పకుండా దాచెదనా అని దేవుడు అబ్రహాముతో ముఖాముఖిగా మాట్లాడే స్నేహాన్ని పెంచుకుంటున్నాడు. దేవుడు ఆయన ఉద్దేశించిన ఉద్దేశాలను, రాబో రోజులలో చెయ్యే గొప్ప కార్యాలను అబ్రహాముతో మాట్లాడకుండా ఉంటానా అని ప్రభు అంటున్నాడు. ప్రియమైన దైవ బిడ్డలారా, ఇది ముఖాముఖిగా
మాట్లాడే స్నేహం పెరుగుదలకు, అభివృద్ధికి ఒక ఆదర్శంగా నిలిచే స్నేహం ఈ ప్రభు అబ్రహాము మధ్య జరిగినటువంటి మాటల సంభాషణ. ప్రియమైన సహోదరి సహోదరా, కనుక నీవు నేను మనము కూడా గుర్తు చేసుకోవాలి. ఏ విధంగానంటే ఆయన తన ప్రణాళికలను వేసుకోవడంలోనూ తన కార్యములను నెరవేర్చుటలోనూ ఆయన అబ్రహాముతో ముఖాముఖిగా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరా, ఈనాడు ఇది చాలా అవసరం. తల్లిదండ్రులు ఒక్కరు మాత్రమే చేస్తే సరిపోదు. కుటుంబ బాగోగులు కానీ, లేదా కుటుంబ క్షేమము కానీ, లేదా బిడ్డల యొక్క శ్రేయస్సు కానీ వారు ఇరువురు మాత్రమే మాట్లాడుకుంటే సరిపోదు. అందరూ కలిసి సమిష్టిగా, సముదాయముగా, సమైక్యతతో కలిసి మాట్లాడుకుంటేనే అది నిజమైన వంటి సంతోషాన్ని ఇస్తుంది. ఒక బలమైన వంటి బలాన్ని మనకు నేర్పిస్తూ ఉంది. అదే విధముగా ఒక నిర్దిష్టమైన నిశ్చలమైన వంటి స్థిరస్థాయిని నెలకొల్పుతుంది. ప్రియమైన సహోదరి సహోదరా, మరి ఆ రీతిలో చూసినట్లయితే హోషేయ గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనములో ప్రభువు హోషేయ ప్రవక్త ద్వారా ఈ మాటలో మాట్లాడుతూ ఉన్నాడు. ఏ విధంగా ఆ హోషేయను ప్రేరేపించి ఆకర్షించే విధానాన్ని, ఆ ఆకర్షణలో ఉన్నటువంటి మాటలను కలుపుతూ ఉన్నాడో నీవు నేను కూడా గుర్తించాలి. హోషేయ గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనమును మనం వింటాం. గాఢమైన ప్రేమానురాగములతో నేను వారిని నా చెంతకు రాబట్టుకొంటిని. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా దేవుడు వారిని ఆకట్టుకుంటున్నాడు, వారిని ఎలా ఆయన చెంతకు తీసుకుని వస్తున్నాడంటే ఆయన మోసమైన వంటి మాటలతో కాదు, ఆశతో కాదు, ఏదో ఆశించి వారి నుండి ఆయన పిలిచడం లేదు. ప్రియమైన సహోదరి సహోదరా, తన ప్రేమ ఆకర్షణతో, ప్రేమ అనే స్నేహముతో వారిని పిలుచుకుంటున్నాడు. అదే మాటను హోషేయ ద్వారా తెలియపరుస్తున్నాడు. పారిపోయిన ఇశ్రాయేలును, దూరం అవుతున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను తాను ఎన్నుకున్న వారు తన నుండే దూరమవుతున్నారనే బాధతో మళ్ళీ తిరిగి ఆయన ఆ ప్రేమ అనే ఆకర్షణతో పిలుచుకుంటున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరా, ఈరోజు ఆది దేవుని ప్రేమ, మరి మన ప్రేమ ఎలా ఉండేది? ఒక్కొక్క వాక్యానికి మనము మన జీవితానికి అప్లై చేసుకోవాలి. వీ షుడ్ రిఫ్లెక్ట్ ఆన్ అవర్ లైఫ్ బేస్డ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అప్పుడే మనము ఎక్కడ ఉన్నామో తెలుస్తూ ఉంది. ప్రియమైన సహోదరి సహోదరా, అదే విధముగా యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ వచనములో ప్రభువు ఈ విధంగా అంటున్నాడు. ఈ అధ్యాయం మనం చూసినట్లయితే ప్రారంభములోనే ప్రియమైన దైవ బిడ్డలారా ఒక మంచి అనుబంధాన్ని, పరస్పర బంధాన్ని ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. నేను నిజమైన ద్రాక్షావల్లిని, మీరు తీగలు, రెమ్మలు. ఏ తీగ అయితే ద్రాక్షకు అంటి పెట్టుకొని ఉంటుందో అది ఫలిస్తుంది, ఫలాలను అందిస్తుంది, ఆరోగ్యంగా ఉంటుంది. ఆకులు కొమ్మలు పచ్చగా లేతగా ఉండి ఫలాలను అందిస్తూ ఉంది. అదే విధముగా నీవు నేను మనము కూడా ఆ యొక్క జీవము గల దేవుని యొక్క మొక్కకు నీవు నేను అంటి పెట్టుకుని ఉన్నట్లయితే మన స్నేహము బలపడుతుంది. కనుక ఈ వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ వచనము. తన యజమాని ఏమి చేయునో దాసుడు ఎరుగడు. కనుక ఇక మీదట నేను మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలిచెదను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇదండి దేవుని స్నేహం. పక్కపక్కగా నడిచే స్నేహం కాదు ఆయన కోరుకుండేది, లేకపోతే ముందుగా పోయే స్నేహం కాదు కోరుకుండేది, లేకపోతే నా వెనకాల రా అని చెప్పే స్నేహం కాదు. దేవుని స్నేహం, ఆయన స్నేహం సహవాసము చేసే స్నేహంగా ఉండాలి. నా అడుగులో అడుగు వేయి బిడ్డ, నా మాటలలో మాట కలుపు బిడ్డ, నా ప్రయాణంలో ప్రయాణం చెయ్యి బిడ్డ అని
పిలిచే సహవాస స్నేహమే ఆ యొక్క దేవుని స్నేహము. ప్రియమైన దైవ బిడ్డలారా, మరి చివరిగా మనం గమనించుదాం. నిర్గమకాండము 13వ అధ్యాయము 21వ వచనములో ప్రభువు మనందరి కూడా ఆ దైవ స్నేహ ప్రేమ ఎలా ఉంటుందో, ఎలా ఒకరిని నడిపించే రీతిలో ఏమి చూపించుతున్నాడో ఈ వాక్యము ద్వారా దేవుడు మనల్ని తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నిర్గమకాండము 13వ అధ్యాయము 21వ వచనములో మనం చదువుకుందాం. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. పగలు త్రోవచూపు మేఘస్తంభముగా రాత్రి వెలుగునిచ్చు అగ్ని స్తంభముగా ప్రభువు ఇజ్రాయేలు ముందు నడిచెను. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది దేవుని స్నేహం, ఆదరించి నడిపించే స్నేహం. వారికి ఏ ఆపద వాటిల్లకుండా, ఏ విధమైన వారు కష్టాలలో ఉన్నారన్న తలంపు కూడా రాకుండా, మేము ఎందుకు వచ్చాము అని భావన వారు తలంచకుండా ఉండడానికి దేవుడు చేస్తున్నటువంటి స్నేహం ఇదండి. పగులుపూట మేఘ స్తంభమై నడిపించాడు. ఆ ఎండలో కానీ లేదా ఆ యొక్క అలసటను పొందకుండా వారు ప్రశాంతమైనటువంటి జీవితాన్ని ఎడారిలో జీవించారని మనం వింటూ ఉన్నాం. చీకటిలో వారు జీవించకుండా ఒక ఆ యొక్క వెలుగు వలె ఆయన రాత్రిపూట వాడితో నడిచాడు. ప్రియమైన దైవ బిడ్డలారా, ఇది దేవుని ప్రేమ. ఎందుకంటే నీవు నేను నేర్చుకోవాలి. ఈ లోక ప్రేమల కోసం ప్రాకులాడుతున్నాం. ఈ లోక అందాలు చూసి ఇదే శాశ్వతమైన ప్రేమని ఈ మబ్బులో, ఈ చీకటిలో, ఈ యొక్క నాశనములో ఉంటున్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, కనుక మొట్టమొదటి భాగం దేవుని ప్రేమ ఎలాంటిది. మరి రెండవ భాగముగా దైవ మానవ ప్రేమ. ఏ బిడ్డ అయితే దేవునితో కలయిక ఉన్నాడో, ఏ బిడ్డ అయితే దేవుని పొందుకొని తన జీవితంలో ఆ యొక్క ప్రేమ ఫలాలను అనుభవిస్తున్నాడో ఆ బిడ్డ ఇరుగు పొరుగు వారికి ఎలాంటి ఫలాలను ఇస్తాడు. బైబిల్ గ్రంథములో మనం చదువుతూ ఉన్నాం. దివ్య వాక్కు మనకు ఒక మంచి స్నేహితులను చూపిస్తుంది. అది ఎవరో కాదు, దావీదు, యోనాతన్. వారు ఏ విధముగా కష్టములో, ప్రమాదములో, లేదా అపాయములో, లేదా ప్రాణస్థితిలో కూడా ఇరువురు ప్రాణ స్నేహితులుగా జీవించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవ భాగంగా ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. ఈ భాగములో మన ప్రేమ లేదా మన స్నేహం ఇరుగు పొరుగు వారితో ఎలా పంచుకుంటున్నామో ఈ వాక్యాల ద్వారా మనం తెలుసుకోవాలి. మొదటి సమూవేలు గ్రంథం 18వ అధ్యాయము ప్రభువాక్కు సెలవిస్తూ ఉంది. మొదటి సమూవేలు గ్రంథం 18వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. సమూవేలు గ్రంథం 18వ అధ్యాయము 1వ వచనములో దావీదు యోనాతను యొక్క గురించి, వారి స్నేహాన్ని గురించి ప్రభువాక్కు తెలియపరుస్తూ ఉంది. ఈ రీతిగా దావీదు సౌలుతో సంభాషించెను. అప్పుడు యోనాతానునకు దావీదుతో గాఢ మైత్రి ఏర్పడెను. అతడు దావీదును ప్రాణము వలె చూచుకొనెను. ప్రైజ్ ద లార్డ్. ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవునిచే ఎన్నుకోబడిన వాడు దావీదు. సౌలుకు దావీదుకు మధ్య జరిగిన సంభాషణలో మరి వారి కుమారుడు యోనాతను మనం చూస్తూ ఉన్నాం. ఈ దావీదుకు యోనాతనుకు మంచి స్నేహం ఏర్పడుతుంది. సౌలేమో శత్రుత్వాన్ని పెంచుకుంటే ఆయన కుమారుడు యోనాతను దావీదు ఎడల మంచి స్నేహాన్ని పెంచుకున్నాడు. ప్రియమైన దైవ బిడ్డలారా, కనుక మనమందరం కూడా మంచి స్నేహాన్ని పెంచుకోవాలి.
మంచిని ప్రోత్సహించేవాడే నిజమైన స్నేహితుడు. తప్పును తప్పుగా సరిదిద్దేవాడే మంచి స్నేహితుడు. తప్పులను కప్పిపెట్టి లేదా వారి యొక్క స్వార్థాల కోసమై వాడుకుంటూ వారిని కష్టాలలో లేదా ఇబ్బందులలో ఇక్కట్లలో చేర్చేవాడు నిజమైన స్నేహితుడు కాదు అని గుర్తు చేసుకోవాలి. రెండవదిగా 18వ అధ్యాయము 2వ వచనములో, మొదటి సమూవేలు గ్రంథం 18వ అధ్యాయము 2వ వచనములో మనం చదివితే ఒక గొప్ప స్నేహం గురించి తెలియపరుస్తూ ఉంది. సౌలు దావీదు ఇంటికి వెళ్ళనీక తన యొద్దనే ఉంచుకొనెను. ప్రియమైన దైవ బిడ్డలారా, ఇది నమ్మకమైన వంటి స్నేహాన్ని గురించి తెలియపరుస్తూ ఉంది. కనుక కొన్ని విషయాలు మీరు నేర్చుకోవడానికి నేను తెలియపరుస్తాను. ఇక్కడ నమ్మకమైన స్నేహం దావీదు యోనాతాను మధ్య ఏర్పడుతుంది. అదే విధముగా మొదటి సమూవేలు గ్రంథం 20వ అధ్యాయము 1-2 వచనం చూసినట్లయితే కపటము లేని స్నేహం, వారి మధ్య ఎటువంటి కపటము లేకుండా ఏర్పడే స్నేహాన్ని మనకు తెలియపరుస్తున్నారు. మూడవదిగా 20వ అధ్యాయము 17వ వచనములో ప్రాణము పెట్టు స్నేహం, ఒకరి కోసం ఒకరు ప్రాణము పెట్టే స్నేహాన్ని మనకు తెలియపరుస్తున్నారు. ఈ విధముగా దైవ మానవ ప్రేమ ఉండాలని 2వ భాగంగా ప్రభువు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. మరి మూడవదిగా లోక స్నేహము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది మనం నేర్చుకోవాలి. లోక స్నేహము ఎలా ఉంటుందంటే వైరముతో కూడిన వంటి స్నేహం. యాకోబు గారు రాసిన లేఖ 4వ అధ్యాయము 4వ వచనంలో చూసినట్లయితే ఈ విషయాన్ని తెలియపరుస్తూ ఉంది. యాకోబు గారు రాసిన లేఖ 4వ అధ్యాయము 4వ వచనము మనం చదువుకుందాం. ఎలా ఈ స్నేహం ఉంటూ ఉందని ప్రభువాకు మనకు తెలియపరుస్తూ ఉంది. విశ్వాసరహితులారా, ఐహికమును ప్రేమగా ఎంచువాడు దేవునికి విరోధి అని మీకు తెలియదా? ప్రైజ్ ద లార్డ్. ఎవరైతే ఈ లోకమును ప్రేమిస్తారో, ఎవరైతే ఈ లోకమును ఇదే నిజమైన ప్రేమని భావిస్తారో వారు దేవుని ప్రేమకు వ్యతిరేకంగా ఉంటారు అని తెలియపరుస్తుంది. మరి అదే విధముగా మనం చూస్తున్నాం, ఈ లోకము నిందలు వేసే స్నేహాన్ని కోరుకుంటుంది, మోసం చేసే స్నేహాన్ని కోరుకుంటుంది, స్వార్థముతో ఉండే స్నేహాన్ని కోరుకుంటుంది. అదే విధముగా దుష్ట వాంఛలకు, దుష్ట క్రియలకు, దుష్టమైన వంటి ఆలోచనలకు నడిపించే విధముగా చూస్తూ ఉంది ఈ లోక స్నేహం. ప్రియమైన సహోదరి సహోదరులారా, కనుక దేవుని స్నేహం, దైవ మానవుని స్నేహం, లోకం స్నేహం, ఈ 3 విన్న తర్వాత నేను నేర్చుకోవాలి. ఎవరు నా నిజమైన స్నేహితుడు, ఎవరు నాకు అండగా నీడగా నా కష్టాలలో, నా బాధలలో, నా దుఃఖములో తోడు ఉంటాడని తెలుసుకొని నిజమైన ప్రాణ స్నేహితుడు వెంటి మన ప్రభువుని కలుసుకుందాం. ఆ దేవుడు ఎల్లప్పుడూ తన ప్రేమతో నింపమని భక్తి విశ్వాసముతో ముందు కొనసాగుటకు ఈ ప్రేమను, ఈ స్నేహాన్ని ఒక అలవాటుగా చేసుకుని యేసు అడుగులో ప్రయాణిద్దాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, భగవంతుడు మనందరినీ ఆశీర్వదించునుగాక. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ఆమేన్. దయచేసి గమనించండి, నిన్నటి దినాన ప్రారంభించిన వంటి ధ్యాన వడకముతో మరి మనం ప్రభు వాక్కులో బలపడడానికి, విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మరి ఈ సమయం దేవుడు మనకు అందరికీ ఇచ్చాడు. కనుక సాయంకాలము దివ్య బలి పూజ 6 గంటలకు ఉంటూ ఉంది. తదనంతరము దివ్య సప్రసాద ఆరాధన. ఈ దివ్య సప్రసాద ఆరాధన మన జీవిత క్రైస్తవ మనుగడకు ఒక నిధి లాంటిది. కనుక ఆ దివ్య సప్రసాద ప్రభువుని ఆరాధించుటకును, ఆ ప్రభునిలో ఉన్నవంటి శక్తిని మనం గ్రహించుటకును విశ్వాసముతో పాల్గొందాం. దివ్య సప్రసాద ప్రభువు మనందరినీ ఆశీర్వదించమని ఆ ఆరాధనలో భక్తి విశ్వాసముతో ప్రభువుని అర్పించుదాము.